హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి పానీపూరి అండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే రెసిపీ కదండి ఇదైతే. ఈ పానీపూరి మాత్రం ఇంట్లోనే టేస్టీగా మనం అచ్చం బయట తిన్నట్టుగా రావాలంటే ఈ వీడియోనైతే చూసేయండి. నేను ఈ వీడియో తీస్తూనే అసలు ఒక ప్లేట్ వరకు లాగించాను. మనోజ్ లక్షలు మింగినట్టు నేను కూడా ఈ గప్చుప్పులు అయితే మింగేశానండి. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు 1/2 కప్పు వరకు బఠానీలు తీసేసుకోవాలి. వీటిని ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి. ఇప్పుడు 3 వరకు ఇలా బంగాళదుంపలు తీసేసుకొని పైన పొట్టు తీసేసుకొని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి. మనం నానబెట్టేసుకున్న బఠానీలు అయితే వేసేసుకోవాలండి. ఇలా మొత్తం బఠానీలను వేసేసుకోండి. మనకి బఠానీలు అనేది తొందరగా నానవండి. ఒకవేళ మీరు అప్పుడే చేసుకోవాలనుకుంటే మాత్రం కుక్కర్లో వేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద టొమాటోని తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1/4 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసేసుకోండి. ఇలా 2 గ్లాసుల వరకు వాటర్ని కూడా వేసేసుకోవాలండి. మీరు కుక్కర్లో వేసేస్తే 1 గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టేసుకోండి. నేనైతే ఇలా గిన్నెలో అయితే కుక్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇది సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసేసుకోండి. నాలాగా మీరు శ్రమ పడకండి. నేను ఈ గిన్నెలో పెట్టేసి ఒక 1 అవర్ పాటు గ్యాస్ పైనే ఉంచానండి. అస్సలు ఉడకలేదు. నేను అప్పుడే నానబెట్టేశాను. ముందు రోజు నానబెడితే మనకి ఇంత ప్రాసెస్ ఉండదు. మీరు ఒకవేళ ముందు రోజు నానబెట్టలేదంటే కుక్కర్లో వేసేసుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి. ఇలా ఉడికిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసేసుకుంటే మనకి పానీపూరి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పూరీలు చేసేసుకుందాం. కప్పున్నర వరకు అయితే మైదాపిండిని తీసేసుకోండి. ఇలా మైదాపిండి వేసేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు సూజీ రవ్వనైతే అయితే వేసేసుకోవాలి. మనం కంపల్సరీగా సూజీ రవ్వ వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయండి. 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ వరకు వంట సోడాని అయితే వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే పిండిని బాగా కలిపేసుకోండి. రవ్వనైతే స్కిప్ చేయకండి. రవ్వ వేసుకుంటేనే మనకి పూరీలు అనేది చక్కగా వస్తాయి. ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని అయితే కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 1 అవర్ పాటు నానబెట్టేసుకోండి. మనకి పిండి అనేది చక్కగా నానిపోతుంది. ఇలా పిండి నానిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే పిండిని చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇలా అన్ని బాల్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పీట పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం చేసుకున్న చిన్న చిన్న బాల్స్ని ఇలా కోలతో అయితే పూరిల్లాగా ఒత్తేసుకోండి. చిన్న చిన్న పూరిల్లా చేసేసుకోండి. ఇలా ఒక్కొక్కటి చేయడం ఇబ్బంది అనిపిస్తే నేను ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తానండి. ఇలా పిండిని అయితే చపాతీ పిండి కంటే కొంచెం పెద్దగా తీసేసుకోండి. ఇప్పుడు చపాతీ పీటపై పెట్టేసుకొని కొంచెం పొడి పిండిని చల్లేసుకుంటూ ఎంత పలచగా వీలైతే అంత పలచగా అయితే ఒత్తేసుకోండి. ఇప్పుడు ఇలా గ్లాస్ని తీసేసుకొని ఇలా అయితే కట్ చేసేసుకోండి. మనకి పూరీలు అనేది ఈజీగా వస్తాయి. నాకు గ్లాస్ అనేది కొంచెం పెద్ద సైజ్ అనిపించింది పూరికి. ఇలా క్యాప్ తీసేసుకొని మళ్ళీ చేసేసుకుంటున్నాను. ఇలా ఈ సైజులో అయితే పూరీలు చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పూరీలు అయితే ఒకదానిపైన ఒకటి వేసేసుకోండి. ఆయిల్లో వేయగానే పూరీలు అనేది చక్కగా వేగుతాయి. ఇలా 2 వైపులా మంచిగా వేయించేసుకోండి. చూడండి మనకి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో పూరీలు. ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి. మీరు రవ్వ వేస్తేనే మనకి పూరీలు అనేది ఇలా పొంగుతాయండి. మీరు రవ్వ వేయకుండా చేస్తే పూరీలు పొంగుతాయి, కానీ తర్వాతకి పూరీలు అనేది మెత్తబడిపోతాయి. ఇవి క్రిస్పీగా ఉండాలంటే రవ్వని మాత్రం స్కిప్ చేయకండి. ఇప్పుడు పానీ అయితే రెడీ చేసుకుందాం. మిక్సర్ జార్ తీసేసుకొని కప్పు వరకు పుదీనా, కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇందులోకి చింతపండు రసాన్ని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/4 టీ స్పూన్ వరకు చాట్ మసాలాను వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ని వేసేసుకుంటే మనకి పానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే A to Z పానీపూరి రెడీ అయిపోయింది. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి. వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.